ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 కప్స్ మైదా, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ వాము. సో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేను థిక్ మజ్జిగ తీసుకొని మజ్జిగతో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని థిక్ బ్యాటర్ లాగా కలుపుకుంటున్నాను. ఈ బ్యాటర్ ఎలా ఉండాలంటే మన బజ్జీల పిండికి చపాతీ పిండికి మధ్యలో రావాలి అన్నమాట. బజ్జీ పిండి అంతా రెయినీ కన్సిస్టెన్సీ ఉండకూడదు, అలాగే చపాతీ పిండి అంతా గట్టిగా కూడా ఉండకూడదు. చూసారు కదా, అలా ఉండాలన్నమాట. మనకి వేయడానికి ఈజీగా వచ్చేలాగా. తర్వాత దీన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకొని 15 నిమిషాల తర్వాత నేను దీన్ని బాగా పేడించుకుంటున్నాను అనమాట. సో ఇలా బాగా పేడించుకోవడం వలన లోపల అంతా కూడా మనకి గుల్లగా వస్తుంది మైసూర్ బోండా. తర్వాత నేను ఇక్కడ బాగా వేడిగా ఉన్న ఆయిల్ తీసుకొని ఆయిల్లో చిన్న చిన్న ఉండల్లాగా ఇదంతా వేసుకుంటున్నాను. ఆయిల్ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి గోల్డెన్ రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అంత ఈవెన్గా ఫ్రై అవుతాయి. లేదంటే ఒకవైపు మంచి కలర్ వచ్చేసి ఇంకోవైపు వేగకుండా ఉండిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఈ క్లిప్లో కనిపించినంత మంచి కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత నేను తీసేసుకుంటున్నాను. సో వీటిని నేను మంచిగా కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇన్ని చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు, దేంతో అయినా సరే. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చి కలుసుకుంటున్నంత వరకు బాయ్ బాయ్.